హైదరాబాద్ మహానగరంలో మంచినీటికి కటకట ఏర్పడింది. చాలా ప్రాంతాలలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. గత ఏడాది జూలై నెలలో పోల్చితే ఈ సంవత్సరం 36% అధికంగా నీటి ట్యాంకర్లు బుక్ చేశారు నగరవాసులు. హైదరాబాద్ నగరంలో నీటి కొరతపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హైదరాబాద్ లో నీళ్ల ట్యాంకర్లకి డిమాండ్ పెరిగిందనే చెప్పాలి. గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం 36% నీళ్ల ట్యాంకర్లకి డిమాండ్ పెరిగింది. అయితే నగరవాసులు ఎక్కువగా నీళ్ల ట్యాంకర్లకి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి అంత కారణం అయితే మనకు భూగర్భ జలాలు ఎండిపోవడమే కారణం అని కూడా తెలుస్తూ ఉంది. వరుసగా 3 సంవత్సరాలుగా ఋతుపవనాలు ఆలస్యంగా రావడంతో హైదరాబాద్ అంతటా నీటి ట్యాంకర్ బుకింగ్లు గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం ఎక్కువగా పెరిగినట్టు కూడా మనకు ఒక డేటా నివేదికను HMWSSB వాళ్ళైతే విడుదల చేశారు. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు మట్టాలు గణనీయంగా తగ్గాయని ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కూడా డేటా చెబుతుంది. జలమండలి ప్రకారం 2024 జూలై 1 మరియు జూలై 14 మధ్య నీటి ట్యాంకర్ల బుకింగ్లు 63,722 నుంచి 2025లో చూసుకుంటే ఇదే కాలంలో 86,520 అయితే పెరిగినట్టు తెలుస్తుంది. HMWSSB నీటి ట్యాంకర్ల వినియోగంలో చాలా అసనమైన నమూనాలు వెల్లడించింది. ఇక్కడ 14 లక్షల కనెక్షన్లు 42,000 కుటుంబాలు మాత్రమే ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నాయి. వీటిలో వేసవిలో 75 రోజుల వ్యధిలోనే కేవలం 500 మంది నివాసితులు 31,000 ట్యాంకర్లను బుకింగ్ చేసుకున్నట్టు కూడా మనకు విడుదల అయింది. అయితే నగరంలో 2.84 లక్షల ట్యాంకర్లు సమానమైన నీటి ట్యాంకర్లలో 90% 22,000 కుటుంబాలు బుక్ చేసుకున్నారని కూడా డేటా వెల్లడిస్తుంది. ఎల్బీ నగర్లో నీటి బుకింగ్లు భారీగా 272% పెరిగి గత సంవత్సరం 276 నుండి ఈ సంవత్సరం 1027కి పెరిగాయి. రియాసత్ నగర్లో బుకింగ్లు 7 నుంచి 25 బుకింగ్లు 257% పెరుగుతో రెండవ అత్యధికంగా నమోదయ్యింది. తర్వాత చార్మినార్లో బుకింగ్లు 12 నుండి 26కు పెరిగి 117% పెరిగాయి. అయితే మీర్పేట్ మరియు కోంపల్లి ప్రాంతాల్లో ఎటువంటి నీటి బుకింగ్లు నమోదు కాలేదు. చాలా ఇళ్లలో వర్షపు నీటి సంరక్షణ గంటలు లేకపోవడం వల్లనే ఈ అధిక డిమాండ్ ఏర్పడిందని నివేదిక వెల్లడించింది. వర్షపు నీటి సంరక్షణ గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించే 90 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా HMWSSB ఈ గృహిణులకు కూడా నోటీసులు జారీ చేయడం అయితే ప్రారంభించింది. ఇప్పటి వరకు 16,000 గృహిణులకు నోటీసులు అందాయి. బుక్ చేసుకున్న ట్యాంకర్లు సహకాలంలో డెలివరీ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మరి వర్షపు నీటి సంరక్షణ గంటలపై కూడా అవగాహన ప్రచారాలను ముమ్మరం చేయాలని కూడా మేనేజర్ డైరెక్టర్ కూడా అధికారులను ఆదేశించారు. ORR పరిమితిలో 300 గజాలకు పైగా ఉన్న ప్రతి నివాస ప్రాంగణంలో వర్షపు నీటి సంరక్షణ గుంతలు నిర్మించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం పదే విజ్ఞప్తి చేసింది. ఈ బావులు నిర్మించకపోతే నివాసితుల నీటి ట్యాంకర్లు అదుపు డబ్బు ఖర్చు పెట్టవలసిందని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇంకా GHMC పరిధిలో చూసుకుంటే అయితే మనకు SR నగర్ గచ్చిబౌలి మణికొండ ఇలాంటి ప్రాంతాలలో అయితే యూసుఫ్ కూడా అమీర్పేట్ ఇలాంటి ప్రాంతాలలో మనకు ఎక్కువగా వాటర్ ట్యాంకర్ బుకింగ్లు కూడా అయినట్టు తెలుస్తుంది. అంటే ఇదంతా కారణము భూగర్భ జలాలు అయితే వర్షపు పడకపోవడం కూడా ఇంకో కారణం అని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ట్యాంకర్ల బుకింగ్లో అయితే మనకు డొమెస్టిక్గా చూసుకుంటే అయితే 1000 నుంచి 1200 వరకు రేట్లలో ట్యాంకర్లు అమ్ముడుపోతున్నాయి. ఆ తర్వాత కమర్షియల్ అయితే 1700కి ట్యాంకర్లను బుకింగ్ చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే హైదరాబాద్లో ఇంకా వర్షం మొదలవ్వలేదు. వర్షం పడకుండా ఇంకా భూగర్భ జలాలు ఇలానే ఉంటే అడగంటుంటే మాత్రము రానున్న రోజులలో కూడా ఇంకా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానితో మాత్రము ట్యాంకర్ల బుకింగ్ డిమాండ్ ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంది. వీడియో శివతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.